హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయలోనికి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నా వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం లేతగా ఉన్నటువంటి బెండకాయల్ని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచేసి తేమ లేకుండా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మొదలు కట్ చేసేసి ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత సైజులో వీటిని రౌండ్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధమైనటువంటి సైజ్ అయితే మనకి ఫ్రై చాలా బాగుంటుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి బెండకాయలన్నింటినీ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఉంచేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదేవిధంగా వీటితో పాటే సన్నగా ఆనియన్స్ మరియు ఒక 4 పచ్చిమిర్చి, ఒక్క ఆనియన్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా కట్ చేసుకున్నాను. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటన్నింటికి పోపు వేసుకోవాలి. కాబట్టి ఒక కడాయిలోనికి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, కొద్దిగానే కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత దీనిలోనికి కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ ఆనియన్ మరియు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒకసారి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇవి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా దీనిలోనికి వేసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, బెండకాయ మరియు పోపు మొత్తం 3 కలిసేలాగా వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసి ఇంకొకసారి కలిపేసుకోవాలి. సో ఇది ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా తొందరగా అయిపోతుంది. కాబట్టి మనం అన్నీ వేసుకొని ఒకసారి కలిపేలోపే మనకి ఫ్రై మొత్తం తయారైపోతుంది. ఇప్పుడు చూడండి, దీనిలోనికి నేను వేయించిన పల్లీలు కొన్ని తీసుకుంటున్నాను. ఈ పల్లీల్ని నేను మిక్సీలో పౌడర్ లాగా చేసుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా పల్లీ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ తయారైపోయినటువంటి పల్లీ పౌడర్ని మనము ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఈ బెండకాయ ఫ్రైలోనికి యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బెండకాయ తొందరగా మెత్తపడిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉండాల్సిన పని లేదు. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. సో చూడండి, బెండకాయ మొత్తం అప్పుడే ఫ్రై అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా తయారైపోయినటువంటి దీన్ని మనం ఒక బౌల్లోనికి తీసేసుకున్నట్టయితే అంతే, చాలా సింపుల్గా మనకి బెండకాయ ఆనియన్ ఫ్రై అనేటువంటిది తయారైపోతుంది. సో చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. సో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.